హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు వెంకట్, సంతోష్ నగర్ నుంచి వస్తున్నారు. వెంకట్ గారు, మీరు జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది? ఇక్కడ ప్రాక్టికల్స్ ఎలా జరుగుతుంది? అసలు ఇది మీరు ఫ్యూచర్లో డెవలప్ అవ్వడానికి ఈ ప్రాక్టికల్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి? అసలు మా అకాడమీ ముందు ఎలా తెలిసింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వెంకట్ అండి. నేను జాయిన్ అయ్యి 1 వీక్ అవుతుంది. సో ఈ 1 వీక్లో కూడా నేను చాలా బాగా నేర్చుకున్నాను. అండ్ వినోద్ సార్ చాలా బాగా టీచ్ చేస్తున్నారు. నేను నేను లాస్ట్ ఇయరే జాయిన్ అవ్వాల్సి ఉంది, బట్ కొన్ని ఇబ్బందుల వల్ల కాలేదు. బట్ 1 ఇయర్ నుంచి నేను ఈ అకాడమీని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. వీళ్ళు పెట్టే యూట్యూబ్లో వీడియోస్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉన్నాను. వీళ్ళు చేసే స్టేజ్ ప్రోగ్రామ్స్ రవీంద్ర భారత్లో, ఇవన్నీ కూడా నేను ఫాలో అవుతూనే ఉన్నాను. అండ్ ష్యూర్లీ చెప్పాలంటే 1 ఇయర్ నుంచి ఎఫర్మేట్ చేస్తున్నాను. నేను జాయిన్ అయితే పీవీఆర్ అకాడమీలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి 1 ఇయర్ నుంచి వీళ్ళు ఫుల్గా ఫాలో అయ్యి షార్ట్గా నాకు నమ్మకం వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నా నమ్మకం ఒట్టిది కాదు అని చెప్పేసి నాకు డ్యామ్ ష్యూర్గా కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఖచ్చితంగా నేను ఇంత బాగా మాట్లాడుతానని నేను అనుకోలేదు. 1 వీక్లోనే నాకు చాలా బాగా డెవలప్ చేశారు. నాకు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. సో నేను ఇంకా మంచిగా ఆర్టిస్ట్ అవుతానని, వినోద్ సార్ ట్రైనింగ్లో చాలా మంచి ఆర్టిస్ట్గా ఎదుగుతానని చెప్పేసి నాకు 100% కాన్ఫిడెన్స్ వచ్చింది. తప్పకుండా వెంకట్ గారు. కనుక మనం డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్లో, అంటే తను ఒక సాఫ్ట్వేర్ చేస్తూ పాపం మార్నింగ్ క్లాస్కి వస్తూ మధ్యాహ్నం మళ్ళీ జాబ్కి అటెండ్ అవుతున్నారు కాబట్టి మంచి బేస్ వాయిస్ కాబట్టి మనం ఎంతో మందికి చేసాం. అందులో కూడా వెంకట్ ఉంటాడు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా వెంకట్ని పరిచయం చేసుకొని తనకి కావాల్సిన అవకాశాలు కావచ్చు, తన కోరికను కావచ్చు, తన హాబీని డెఫినెట్లీ వాళ్ళు డెవలప్ చేస్తారని, అలాగే మన అకాడమీ ఇంకా తనని ముందుకు తీసుకెళ్ళి అన్ని రంగాలలో కూడా డెవలప్ చేస్తారని కోరుకుంటూ, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్.